బాబు నేను సిబిఐ ఆఫీసర్ని. ఇక్కడ మా ఇన్ఫర్మేషన్ ప్రకారం దొంగతనం జరిగిందంట. ఇక్కడ జరిగింది? అవును సార్, ఇక్కడే జరిగింది. ఇక్కడేనా? ఈ ఇల్లు ఎవరిది? ఇది వాసు వాళ్ళ ఇల్లు సార్. ఈ వాసు ఎవరు? ఈ ఇంటి ఓనర్ కొడుకు సార్. ఇంటి ఓనర్ కొడుక? అసలు ఇంటి ఓనర్స్ ఎవరు? మా అమ్మ నాన్న సార్. మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? అయ్యో బాబు, సారీ బాబు. అది పై ఫ్లోర్ లో ఉంటారని చెప్తున్నా. అబ్బా, అసలు ఏం దొంగతనం జరిగింది? 20 లక్షల క్యాష్, 10 కేజీల బంగారం సార్. ఎలా అయినా వాడిని పట్టుకుని డబ్బులు కొట్టే. ఇంతకు నువ్వేం చేస్తూ ఉంటావు? ఇలా దొంగతనం చేస్తూ ఉంటా. అరే మామా, మనం తీసుకున్న లాటరీ టికెట్ రిజల్ట్స్ వచ్చాయిరా. అవునా? అవునరా. ఏది టికెట్ ఇవ్వు. అరే టికెట్ ఇంట్లో మర్చిపోయాను రా. అరే నాకు టికెట్ నెంబర్ గుర్తుందిరా. అయితే చెప్పరా చూస్తా. 1492. అరే మామా, మనం లాటరీ టికెట్ గెలిచేసాం రా. లాటరీయా? ఎలా అయినా కొట్టేయాలి. ఐడియా. అరే పద, వెళ్ళి లాటరీ డబ్బులు తెచ్చేసుకుందాం. పద. మర్యాదగా మీ దగ్గర ఉన్న లాటరీ టికెట్ నాకు ఇచ్చేయండి. లేదు కాదు కూడదు అని షోమింగారా, నేను మీ కుత్తలు మింగుతా. అన్నా టికెట్ ఇంట్లో ఉందన్నా. అయితే నువ్వు వెళ్ళి టికెట్ తీసుకొని రా, ఇక్కడే ఉంటాడు. A few moments later. ఇంకా రాలేదు అన్నా. అరే మన లాటరీ టికెట్ రా. ఈ 1000 తీసుకో, ఎంజాయ్ చేయండి. సెటు, ఇదిగో లాటరీ టికెట్. తొందరగా నా డబ్బులు ఇచ్చి. రూపాయా? నువ్వా? నువ్వు ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఇక్కడ దయ్యం ఉందంట, అది కూడా ఆడదయ్యం. అవును, ఒకవేళ మనం చనిపోతే ఏమవుతాం? ఏముంది, దయ్యం అయిపోతాం. అయినా నేను గోస్ట్ కి ఇష్టం నమ్మగా. నువ్వు దేవుని నమ్ముతావా? నమ్ముతా. ఎలా అయితే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అలాగే నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఒంటరికి ఇక్కడ ఏం చేస్తున్నావే? నేను ఒక్కదాన్ని ఇక్కడ. ఏం లేదు, పెద్ద పెద్ద పెద్ద. అమ్మయ్య, ఇప్పుడు కడుపు ఖాళీ అయింది. అయినా ఇవ్వండి, నాకు బంగారం కొనివ్వండి. నీకోసం నా గుండెనైనా కోసి ఇవ్వగలను గాని ఇప్పుడు ఆ బంగారం కొనలేనే. డబ్బులు లేవు. సరేలేండి. అమ్మయ్యా, ఇప్పుడు ఎలా అయినా బంగారం కొనాలి. ఎలా? ఏం చేద్దాం? ఐడియా. ఒసై, ఆ బంగారం ఎక్కడిదే? ఒసై, నిన్నేనే. అమ్మా, నాన్నేడమ్మా. రే, నేను ఇక్కడే ఉన్నాను రా. పక్కింటి ఆంటీ పిలుస్తుంది, నానేడమ్మా. రే, అక్కడ పక్కన ఉన్నాడు చూడరా. అమ్మా, నాన్న చనిపోయాడమ్మా. అవునరా, చంపింది నేనే. ఎందుకమ్మా? అది నీకోసం నా గుండెనైనా కోసి ఇవ్వగలను గాని ఇప్పుడు ఆ బంగారం కొనలేనే. డబ్బులు లేవు, అందుకే గుండె కోసేసా, బంగారం కొనేసా. మీ పార్సల్ ఎంతండి? 1000 మ్యామ్. రే వాసు, ఒక 1000 రూపీస్ ఇరా. నా దగ్గర ఉన్నది 1000 రూపీస్ అమ్మా. నాకు కావాల్సింది కూడా 1000 రా. అది ఇచ్చేస్తే నా దగ్గర ఏముంటాయి అమ్మా. రే, నేను తర్వాత ఇచ్చేస్తాను లేరా. ఇవ్వు, తర్వాత పక్కా ఇస్తావు కదా. ఇచ్చేస్తాను లేరా. సరే, తీసుకో అన్నా. A few moments later. అమ్మా, నా 1000 రూపాయలమ్మా. అయ్యో, 9 ఏళ్ళు కష్టపడి కడుపులో మోసి బయటకు వచ్చాక లక్షలు పెట్టి ఫీజులు పెట్టి చదివించి ఇప్పుడు 1000 రూపాయల కోసం నన్నే నిలదీస్తామా? అలా కాదు, నేను బతికి నేను చచ్చిపోతాను. నేను జుట్టుపీకేసుకుని హలో బేబీ, రేపు నేను నాన్నగారు ఇంటికి రమ్మన్నారు. నువ్వేం భయపడకు. ఇప్పుడు నేనేం చెప్తానో రేపు నువ్వు అదే చెప్పు, లేదంటే మనం దొరికిపోతాం. సరే సరే. మీ నాన్నగారు ఏం చేస్తారంటే పని చేస్తారని చెప్పు. నేను ఎలా తెలుసు అంటే ఇలా తెలుసు అని చెప్పు. మీ క్యాస్ట్ ఏంటంటే మా క్యాస్ట్ ఇదని చెప్పు. సాఫ్ట్వేర్ జాబ్ అను 0.01 crore శాలరీ అను. ఓన్ హౌస్ ఉందని చెప్పు. నేను సెటిల్ అని చెప్పు. సరే. మర్యాదగా మాట్లాడు, హ్యాండ్సమ్ గా రెడీ అవ్వు. అంతేరా. నువ్వే నా హస్బెండ్, నేనే నీ వైఫ్. ఓకే బాయ్. అంకుల్, నా పేరు వాసు. 5 కోట్లు ఇస్తా మా అమ్మాయిని వదిలే. ఇదేం పంపురా? క్యాషా కార్డా యూపీఐ? A few moments later. హలో నాన్న. చెప్పమ్మా. చాలా థ్యాంక్స్ నాన్న. ఎందుకమ్మా? ఇందాక మీరు ఇచ్చిన 5 కోట్లతో మేము లేచిపోయాం, పెళ్లి చేసుకున్నాం.